వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ ఛానల్. టుడేస్ రెసిపీ ఆలూ బాయిల్డ్ ఫ్రై. ఈ ఆలూ బాయిల్డ్ ఫ్రై రోటీలోకి అండ్ పప్పులోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుందాం రండి. బాయిల్డ్ ఆలూస్, పసుపు, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, శనగపప్పు, మినప్పప్పు 1 స్పూన్, ఆవాలు, జీలకర్ర, 2 రెడ్ చిల్లీస్, కరివేపాకు, 2 ఆనియన్ స్లైసెస్ అండ్ 2 గ్రీన్ చిల్లీస్. ఇది ఆయిల్ బాయిల్డ్ ఆలూస్. దాన్ని తొక్కు తీసేసిన తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసాం. కొంచెం ఇది బాయిల్డ్ ఆలూ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుందాం. కొంచెం ఫ్రై అవనిద్దాం అవి. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. వన్ స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు యాడ్ చేసుకొని ఇవి కొంచెం సేపటి వరకు ఒక 2 మినిట్స్ వరకు మనము ఫ్రై చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు 2 ఆనియన్ స్లైసెస్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యే వరకు, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఈ ఫ్రైలోకి స్లైసెస్గా కట్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనము ఆనియన్స్ని ఫ్రై చేద్దాం. చూడండి, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న ఆలూస్ యాడ్ చేసేసుకున్నాము. కొన్ని ఆలూస్ కొంచెం ఇట్లా స్మాష్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుందాం. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే స్పైస్ మళ్ళీ 1 స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మిక్స్ చేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఉంటుంది. సో ఇంకొంచెం సేపు మనము బాయిల్డ్ ఆలూ ఫ్రైని ఫ్రై చేసుకుందాం. పైన కొంచెం కొత్తిమీర జల్లుకుందాము. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. చూడండి, మన ఆలూ బాయిల్డ్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆలూ బాయిల్డ్ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.